నిజంగా ఉంటది అది. కొడక నువ్వే పెట్టింది నాకు రీలు. ఊరిని వాకింగ్ చేసినట్టే అయిపోద్ది. లేపు 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 కొడతారు నేను. విన్నస్ ప్లానెట్ తెలుసు కదా, ఆ ప్లానెట్ అనమాట. అదే ఆ టెలిస్కోప్ నుంచి కనబడుతుంది, బాగా చూపిస్తూ ఉన్నారు. వీనస్ మూన్ సిమిలర్ మార్స్, జూపిటర్, సాటర్న్ అన్ని కనిపిస్తాయి అంట. కాకపోతే కొన్ని పర్టికులర్ టైమ్స్ లోనే కనిపిస్తాయి అనమాట. వీడియో పడక వేసాడు అదే అంటే చూస్తున్నాడు చూడు పైన కదా ఉండేది కూడా. బాబా పడుకో బిస్కెట్లు తెస్తా. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మనం ఎప్పట్లానే కోయంబత్తూర్లో ఉన్నాము. కేరళకి వెళ్ళి వచ్చాము. దాని తర్వాత కంటిన్యూస్గా ప్లాన్ ఉంటుంది అనుకున్నాను, కానీ కొంచెం స్కిప్ అవుతుంది అనమాట ప్లాన్ అయితే. కాకపోతే వన్స్ బయటికి వెళ్తే మాత్రం ఒక 3 వారాలు మినిమం బయటే ఉండాల్సి వస్తుంది. సో దానికోసమే ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు మా కంపెనీ వాళ్ళు మమ్మల్ని. సో ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 11 వస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసాను నేనైతే. హరిబాబు ఏం తినలేదు నువ్వు. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఉప్మా రవ్వ తెచ్చుకోవాలి. ఉప్మా చేసుకుంటున్నాం అనమాట ఈరోజు. ఉప్మా రవ్వ విత్ చట్నీ, పల్లీల చట్నీ. సో చేసుకుని తినేసి చూద్దాం ఈరోజు అంతా ఏం జరుగుతుంది, ఎందుకు కదా అని. వీడియో మొత్తం లాస్ట్ చూసేయండి. అలానే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే షాపింగ్ వచ్చామా. ఉప్మా రవ్వ, వేరుశనగకాయ పప్పులు, అలానే ఎర్రగడ్డ. రిమైనింగ్ అన్నీ ఉన్నారా మన దగ్గర. సో హరిబాబు స్టార్ట్ చేశాడు మా ఉప్మా ప్రిపరేషన్. ఇంకా చూడండి, ఉప్మా రవ్వ ఇంతే వచ్చిందనమాట ప్యాకెట్లో. ఇంకా ఉందా? సో చట్నీ కూడా చేసుకుంటున్నాం మనం ఈరోజు, పల్లీల చట్నీ. సో దానికి వేయించి పెట్టేశాడు పల్లీలు. అలానే మన దగ్గర తినేశనగపప్పు ఉంది ఆల్రెడీ. క్యారెట్లు కూడా వేస్తారా? బాగుంటది. రవ్వ పైన వాళ్ళేదో కలర్ కోసం వేసేట్టున్నారులే. సో టైం చూడండి, మనం ఎగ్జాక్ట్గా 1 దాటింది అనమాట మధ్యాహ్నం. సో మన బాయిల్డ్ ఎగ్స్ రెడీ, అలానే పల్లీల చట్నీ కూడా రెడీ అనమాట. మంచి తిక్కుగా వచ్చింది. సో ఇది గోధుమ రవ్వ ఉప్మా, చూడండి ఎలా వచ్చిందో. అన్ని క్యారెట్ కూడా వేసాడు హరిబాబు హెవీగా. అండ్ మన పాత పప్పుల పొడి మనకి రెడీగానే ఉంది, అది కూడా వేసుకుని తినేస్తే మన లంచ్ అయిపోయింది ఈరోజు. ఏంది పోపు దినుసులా? ఏం కాదులే, అదేం కంపల్సరీ బాగుంటది, ఏం కంపల్సరీ ఏం కాదు. సేమ్ మీ అమ్మ చెప్పినట్టు వచ్చింది. ఒక్క దోసుకొని ఉంటే పెసరట్ వేసుకొని పెసరట్ రవ్వ చూసుకొని బాగుంటుంది. ఇంట్లో తిన్న చట్నీ, ఇంట్లో చేసుకున్న చట్నీ మనం రోజు తింటానే ఉంటాం బయట. అది తమిళనాడు చట్నీ, మన స్టైల్. చాలా బాగుంటుంది. పెద్ద కష్టం కూడా కాదు కదా, ఈజీ అయిపోద్ది. చాలా ఈజీ చేసేసుకోవచ్చు. అరగంట పని అంతే. నాకేదో ఒక రీల్ షేర్ చేశాడు మామ. ఎగ్జిబిషన్ అంట కోయంబత్తూరులో. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలానే ఉంది. ఏదో బ్రాండ్స్ అన్నీ ఉంటాయంట. సో అందుకని ఆడికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం చూడండి 5:30 అయింది. సో ఇక ఇద్దరు రెడీ చేసి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 3.5 కిలోమీటర్ అలా ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఒక 40 మినిట్స్ అలా పడుతుంది చూపిస్తుంది. సో వాకింగ్ చేసినట్టు అట్లా ఉంటుందని సో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. నిజంగా ఉంటది అది. కొడక నువ్వే పెట్టింది నాకు రీలు. ఊరిని వాకింగ్ చేసినట్టే అయిపోద్ది. 3.5 కిలోమీటర్ వాకింగ్ రా. 3 రావడానికి ఇంకో 3 6 సెల్లమ్మా. ఒక్క రోజు సన్నగా ట్రై చేస్తాం నువ్వు. ఒకవేళ పొరపాటుగా ఉన్నా కానీ మన అట్ట కొనేది ఏమి ఉండదు. ఇంకా బాగా నచ్చితే గానీ అట్ట చేసుకోండి అంతే. సో ప్రెసెంట్ మేము ఉన్న దగ్గర నుంచి 2.7 కిలోమీటర్ ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్తే 36 మినిట్స్ అని చూపిస్తుంది. సో పోదాం. చాలా రీల్సే వస్తూ ఉంటాయి మామ, ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట అంత దూరం వెళ్ళి మరి. సో ఇంకా ఈరోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి అలా వెళ్తాను ఇంకా ఈవినింగ్ అలా. ఆ పిల్ల బుడ్డి పిల్ల అట్టే చెప్పుతుందా, లేపు 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 కొడతారు నేను. వాళ్ళు చెప్తా వాళ్ళ రేపు వీళ్ళకు డిసిప్లిన్ లేదురా మనకే. అరే చూడు, కరెక్ట్గా ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు రోజు. 1 కిలోమీటర్ నడిచేస్తాం ఈజీగా మనమా? లేదు, ఒక 700 మీటర్లు నడుచుకుంటాం అంతే. అంతేనా? ఇందో చూడు, ఇందాక 2.7 3.7 చూపించాను. అవునా? 3.7 చూపించాను. అవును, 2.7 3.7 రా. 4 కిలోమీటర్ ఇప్పుడా? కాదేమో రే. నీ దాంట్లో చూడు, నీ దాంట్లో వేరుగా ఉంది. నా దాంట్లో చూద్దాం. అది నా దాంట్లో 3.3 రా. ఒరే తప్పు రూట్లో వెళ్తున్నావు ఏందిరా హరి?
ఉరి అదిరా సంగతి హరి. కట్టాలా అటు తిరిగి వెళ్ళి ఉండాల్సిందిరా. ఛే భలే ఒడిరా హరిబాబు, నువ్వు తప్పు రూట్ లో పోతున్నావు ఇప్పుడు మనం. ఇందా 2.7 చూపించిందా? ఏ పెరిగిపోతా ఉందా నాకు అర్థం కాలే. అదే. తగ్గాలి కానీ స్టార్టింగ్ పెద్ద తంగం పని చేసాం మామ. రూట్ చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా లాంగ్ నడుచుకొని పోవాలి ఇప్పుడైతే. 1.4 రా మనకి. ఇంకా షార్ట్ కట్లు వచ్చాం మనం, లేదంటే మొత్తం చుట్టూ తిరుగుకొని పోవాల్సి వచ్చేది. ఇంకో 2 కిలోమీటర్. ముందే సన్నగా ఉన్నాము, ఇంకా సన్నగా అయిపోతుంది. కరెక్ట్ గా 5,000 స్టెప్పులు వేసాం అంతే. పొద్దున్న చూస్తే 2,800 ఉంది, ఇప్పుడు 5,000 అంతే. అక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది చూడరా, దాంట్లోనే పెట్టేది. జెనసీ రెసిడెన్సీ ఉంటదిరా అసలు ఓపెన్ లో. లేకపోవాలా అప్పుడు చెప్తాను. వాకింగ్ వచ్చాం అట్ అనుకోవాలి. ఇంకా ఏదైనా పాజిటివ్ కాలేదురా. హోటల్ ఏమో భలే ఉంది, మనం ఎట్టున్నాం రాణిస్తారు లోపలికి. అసలుకే మనకేం తక్కువరా, అప్ టు 90% అంట. ఇండియా టెక్స్ట్ మార్కెట్ అంట మా, టెక్స్ట్ మార్కెట్ 90% ఆఫ్ అంట. పోతాం లోపలికి. మళ్ళీ అంటారు వెళ్తా ఇద్దరు. మొన్న మనం ఇటు వస్తా కారు హోటల్ చూడరు ఎట్టుందో అసలు ఎంట్రీ. అదే ఇవన్నీ చూడండి మనం ఎలా ఉంది అసలుకి. సూపర్ హరిబాబు. మనం మామూలుగా రోడ్లో నుంచి చూస్తా ఉంటాం, అదే ఫస్ట్ టైం లోపలికి వెళ్తాం. ఇక్కడ ఉండే వాళ్ళు సగం మంది మా అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చింటారు. అవును కదా, ఇది కాదేమో. ఇదేనా నాయన మండే హోటల్ ఇది? అబ్బా ఆ ఊహ ఎంత బాగుందా. ఇదేరా హరి. అబ్బా చల్లగా ఉందిరా అది. AC% రావచ్చు లోపలికి. చూడండి మా ఎన్ని ఉన్నాయో. అంత మనలాంటి వాళ్ళు పాపం. లేడీస్ రా అది. లేడీస్ బాగా క్లాత్ ఎంత బాగుంది అసలు. చాలా ఉన్నాయి మా ఆప్షన్స్ అయితే కదా హరి. ఒక్కొక్కటి చూసామంటే బాగా లేట్ అయిపోద్ది. చూద్దాం లేట్ గా. జాకెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి 1,200 అంట, రిమైనింగ్ అన్ని 2,000 అంట. 2 కొంటే 2,000. బాగుందా? బాగుంది అది నిజంగా. ఈ చలికాలంలో ఊటీకి వెళ్ళినప్పుడు అలాంటి వయసు బాగుంటుంది. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్. 800 అంట మనం. సేమ్ ఉంది. ఇక్కడ బ్రౌన్, ఇక్కడ బ్రౌన్, అక్కడ బ్లూ ఉంది, ఈ చేయి కూడా బ్లూ ఉంది. మీరు ఎప్పుడైనా ఇట్లా షాపింగ్కి వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట. ఆ టీషర్ట్ని ఫోటో తీసి గూగుల్లో ఇస్తే సేమ్ సర్చెస్ ఏమైనా ఉంటే ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం మ్యాచ్ చేసుకొని ఒరిజినల్గా కాదని తెలుసుకోవచ్చు. దీంట్లో ఉంటే మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు అది ఒరిజినల్ రా అని. అంటే ఫస్ట్ కాపీలో కొద్దిగా డౌట్ వచ్చారు మనకి, ఒక స్పెల్లింగ్ లేనా ఇట్లాంటి కొన్ని దగ్గర. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవాలి. గూగుల్ కెమెరా ఓపెన్ చేసి ఒక ఫోటో తీయాలన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా సర్చెస్ వచ్చేస్తాయి, రిలవెంట్ సర్చెస్ అన్నీ వచ్చేస్తాయి. ఫేక్ ఏరా, కలర్ వేరు చూడు. ఇంకంతా బ్లాక్గా ఉంది, అక్కడ క్లాత్ లాగా వచ్చింది చూడండి. ఇది ఫేక్ కాపీ. ఇది కాదురా, వేరే వేరే ఒరిజినల్ కాదు ఇది. అట్లా తెలుసుకోవచ్చు అనమాట. సో ఏదో పెద్ద కొనే వాళ్ళకి వచ్చాం కానీ మామ లోపల చూస్తే కొంచెం కాస్ట్లు ఎక్కువనే అనమాట. అంటే బాగుండేవి చూస్తే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎట్లాంటివి అంటే ఒక చీప్ ఉండేవి 1,000 రూపాయలకి 4, 1000కి 3 అట్లా ఇచ్చేస్తున్నారు. సో మంచివి మాత్రం ఉన్నాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అంత బడ్జెట్ లాగా బయటకు వచ్చేసాం ఇద్దరం. కానీ హోటల్ మాత్రం హెవీ మామ, చూడండి అసలు ఎట్టుందో. సో మా అట్లా నడుచుకుంటే ఇట్లా బయటకు వచ్చామన్నమాట. పక్కనే నేషనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంటే లోపలికి వచ్చాము. వాళ్ళే ఇన్వైట్ చేశారు లోపలికి రండి చూడండి అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కనిపిస్తుందా దూరంగా స్టార్ ఒకటి, అది వీనస్ అనమాట. వీనస్ ప్లానెట్ తెలుసు కదా, ఆ ప్లానెట్ అనమాట. అది ఆ టెలిస్కోప్ నుంచి కనబడుతుంది, బాగా చూపిస్తూ ఉన్నారు. ಇಲ್ಲ ಸರ್ ಸೆಕೆಂಡ್ ಸಾಟರ್ಡೆ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే కనిపిస్తుంది అండి మా వీనస్. ఇక్కడ వాళ్ళు ప్రతి మంత్ సెకండ్ సాటర్డే మాత్రమే పెడతారు అనమాట టెలిస్కోప్. ఇక్కడ అందరినీ పిలిచి చూపిస్తూ ఉంటారు. సో చాలా బాగా కనిపించింది నిజంగా. రావాలరా లోపల మ్యూజియం ఉన్నట్టుంది ఇక్కడ, సైన్స్ సెంటర్ కదా. సైన్స్ సెంటర్. సో ఇక్కడ నెప్ట్యూన్ అన్ని కనిపిస్తాయంట. నెప్ట్యూన్, మార్స్, జూపిటర్, సాటర్న్ అన్ని కనిపిస్తాయంట. కాకపోతే కొన్ని పర్టికులర్ టైమ్స్ లోనే కనిపిస్తాయి అనమాట. ఫోన్ కూడా భలే జూమ్ చేస్తుంది రా హరి. అదే కదా, ఆల్మోస్ట్ అది చేస్తున్నట్టే చేస్తుంది కదా. అది కూడా అది బాగా కొద్దిగా క్లారిటీ హాఫ్ మూన్ లాగా కనిపించేస్తుంది, ఏంటంటే ఒక డాట్ లాగా కనిపిస్తుంది. ఇంకా టెలిస్కోపిక్ లెన్స్ 16 Pro Max లో ఉంటే, ప్రో మ్యాక్స్ కానీ ఉంటే ఫోన్లు ఇంకా బాగా కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ వేస్తాను చూద్దాం. 1300 అయిపోయి 13,000 అయిపోయి. బర్రే 13,000 వేసాంరా. అంటే 10,000 అయింది ఇప్పుడు. అంటే 3,000 నువ్వు మార్నింగ్ వేస్తున్నావు. 2,500 దాకా వేస్తున్నా, ఇప్పుడు 10,500 దాకా. అబ్బా
ఇంకా ఉంది కదా, ఇంకొక 1000 పడుతుంది ఇక. కిలోమీటర్ దాకా ఉంది ఇంకా. మళ్ళీ తిన్నాక పోవాలా? అట్టే వెళ్ళిపోవాలి, మళ్ళీ రూమ్కి వెళ్తామండి. అదే అటు నుంచి అటు వెళ్ళిపోవాలా, నొప్పి వెళ్ళిపోవాలా. మళ్ళీ రూమ్కి వెళ్ళకూడదు, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ. అదే ఓపిక అయిపోయింది మామ నిజంగా. అందుకే రా బండి ఉంటే బాగుంటుంది హరిబాబు కదా. కొనకూడదు బండి, ఏదే ఏదైనా చెప్తా ఎక్సెల్ అయినా పర్లే మనకి. నువ్వు ఏది చెప్తా ఎక్సెల్ అయినా పర్లే, టీవీఎస్ ఎక్సెల్ కొన్నాం. ఇప్పుడే మనం కూర్చోడం, ఈవినింగ్ ఒక 5 అలా బయలుదేరాం. ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అలా నడిచేసి ఉంటాము. ఒక డిన్నర్ తినడానికి వచ్చాం అనమాట. 2 చపాతీలు చెప్పుకున్నాం. నిన్న కూడా చపాతీ తిని ఇక్కడ చపాతీ, నేను దోశలు తిన్నా. చికెన్ మొక్కలు ఏరుకున్నాడు హరిబాబా. చూస్తున్నారా అన్ని వేస్ట్ మొక్కలు ఉంటాయి మామ. మెడకాయ తోళ్ళు ఊరిని ఫ్లేవర్ కోసం అసలు. మన దగ్గర ఇది చట్నీ ఇట్లా పెట్టేస్తారు మన దగ్గర. ఆడకి వెళ్తాము, ఒక గంట ఇట్ అంటారు. తీసుకున్నా సగం సగం ఇట్ అంటారు. అదే మా చట్నీలు అన్ని మన దగ్గరే పెట్టేస్తారు అనమాట. చట్నీ ఫ్రీ ఎంత తినచ్చు ఇక్కడ. మన దగ్గర అయితే చట్నీ ఎక్స్ట్రా ఇస్తానమ్మా, కొంచెం ఎక్స్ట్రా అనాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది మన దగ్గర. కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఇప్పటికే టైం వచ్చి మామ నైట్ 9 అయిపోయింది అనమాట. సో రేపు మళ్ళీ బయలుదేరాలి, వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో చెప్పాను కదా మామ, రేపు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది అని. సో దానికోసం ముందే ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది రేపు. సో అందుకని ఈ రోజే ప్యాక్ చేసుకుంటే రేపు మార్నింగ్ టెన్షన్ లేకుండా మనం నిద్రలేసి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేసుకుంటాం. సో ప్యాకింగ్ కూడా అయిపోయింది మామ. అలానే చెప్పాను కదా, ట్రైన్ కూడా బుక్ అయిపోయింది అనమాట. రేపు మార్నింగ్ మనకి 7:15కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుద్ది. కోయంబత్తూరు నుంచి మనం వెళ్ళేది వచ్చి తిరుచికి అనమాట. సో అంతా రేపటి వెళ్ళి చూద్దాము. కంపెనీ వస్తువులు అయితే ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా మన వస్తువులు ప్యాక్ చేసుకోవాలన్నమాట. మాక్సిమం ఒక 1-2 డేస్ ఉంటాం తిరుచిలో, దానికి మించి ఎక్కువ ఉండము. రేపు వెళ్తే ఎల్లుండి నైట్ కల్లా రిటర్న్ అయిపోతాం అనుకుంటున్నాము మోస్ట్లీ. చూద్దాము. సో చూసారు కదా, ఈ బోరింగ్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఉంటాం వల్ల బాయ్. హరిబాబు గేమ్ ప్లే మామూలుగా ఉండదయ్యా. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, హరిబాబు ఒక్కడే అనమాట. 2v1 1v2 కొడతారా కొట్టారా చూద్దాం. ఇందాక 3 కిల్స్ కొట్టాడు వరుసగా. ఏంద్ర అంత సింపుల్ కొడుతున్నా హరిబాబు. పడింది కదరా.